దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి నూతన సంవత్సరపు వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. గత సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఎంతో కృప చూపించి మనల్ని సజీవమైనటువంటి జాబితాలో నిలబెట్టాడు. మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారందరికంటే మనం గనుడమని గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆయన కృప అంతే. అది ఆయన కృప వల్లే మనం ఈరోజు చాలా సంతోషంగా ఆయన సన్నిధిలో నిలబడడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంటే మనకన్నా ముందు చాలామంది ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నుంచి పరమపురికి దారి తీసేశారు. కారణం దేవుడు ముందుగా పిలుచుకున్నాడు వాళ్ళే. ఎందుకంటే ఈరోజు నీలోనూ నాలోనూ దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపాటు కొరకు ఇది ఒక వేదిక. దిస్ ఈజ్ ద స్టేజ్ టు ప్రిపేర్ టు గో టు ద హెవెన్. దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి ఇది ఒక స్టేజ్. ఈ స్టేజిలో అనేకమైనటువంటి నాటకం ఆడాలి, అనేకమైనటువంటి పనులు చేయాలి. దేవునికి మహింకరంగా చేస్తే నీ యొక్క పేరు చిరస్థాయిగా ఉంటుంది. దేవునికి విరోధంగా చేస్తే నీవు దుష్టుడిగానే ఉంటావు. ఒకటి, దేవుని రాజ్యం నీకు దూరం అయిపోద్ది, నీకు రక్షణ దొరకదు, నీవు పాతాళానికి మాత్రమే వెళ్తావు. మరి రెండో మార్గం అయితే లేదు. అందుచేతనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ మాట. మొదటి ఉదయం సెక్షన్లో దుష్టుల ఆలోచనలు చెప్పు నడిస్తే ఇటువంటి స్థితిలో ఏర్పడతాయి. తెలుసు కదా మీకు అందరికీనా? ఉత్సాహ గారు తెలుసు కదా మీకు? ఉదయం మీకు అందరికీ తెలియజేశాను. ప్రభు తెలియజేశాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చున్న చోటను కూర్చుండక అని చెప్పాడు. ఈ 3 చేయకండి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ 3 చేయొద్దు. సరే, ఇది లోకంలో ఉన్నవారు చేస్తారు, మనం చేస్తున్నాం. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇది యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఆయన యొక్క ధర్మశాస్త్రం ఉంది. ఆయన గ్రంథాన్ని పట్టుకొని ఆయన మాటలు యందు ఆనందించాలి. ఎలాగ ఆనందించాలి? అదేంటది? ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీకు ధన్యత కావాలంటే, నీకు దీవెన కావాలంటే, నీకు ఉద్యోగం కావాలంటే, నీకు తెలియదు కానీ పిల్లలు లేరు అంటే, పిల్లలు కావాలంటే, ఉద్యోగం ఉంది కానీ సరైన ఉద్యోగం లేదు అనుకుంటే, భవిష్యత్తు లేదు, మంచి భవిష్యత్తు కావాలనుకుంటే, దేవుని మాటలు అంటున్నాడు కదా. నీకు జబ్బు పోవాలన్నా, రోగం పోవాలన్నా, నీలోను ఏది నీకు ఆయాసంగా ఉందో ఆ ఆయాసం అంతటినీ కూడా తీసివేయడానికి ప్రభు వారికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగోండి, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధర్మశాస్త్రమును. ఉత్సాహ గారు ఉంటారా? చక్కటి మాటలు వస్తున్నాయి. ఎవరు అశ్రద్ధ చేయకండి. కృష్ణవేణి గారు, ఉత్సాహ గారు, ఇదిగోండి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. The day and night you have to meditate and delight in the law of the Lord. అంటే దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. ఈరోజు మనుష్యుడు దేని మీద ఆనందిస్తూ ఉన్నాడు తెలిసిన ప్రియమైన సహోదరుడా? ఒకడు మత్తులో పోతే, ఒకడు మద్యంలో పోతే, ఒకడు గంజాయిలో పోతే, ఒకడు అమ్మాయిల వెంట పోతే, ఒకడు అబ్బాయిల వెంట పోతే, అసలు ఏంటి? ఒకడు జబ్బుహీనగతిలో పోతే, ఒకడు కామంతో పోతే, ఒకడు మోసంతో పోతే, ఒకడు విగ్రహారాధనతో పోతే, వాటి లోకస్తులు వాళ్ళతో కూడినటువంటి ఆటపాటలు, డాన్సులతో పోతుంటే, సినిమా రంగంలో పోతుంటే, అసలు ఏంటి అంతా కూడా. అయితే వాటి వల్ల నీకు ధన్యత కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీకు ధన్యత కావాలంటే, నీకు దీవెన కావాలంటే, వెన్ యు ఆర్ ద బ్లెస్. తెలుసా? ఇప్పుడు బ్లెస్ చేయబడతావో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. నిజమేనండి, దేవుని వాక్యము మన చేతిలో పడితే దీన్ని మించినటువంటి ఆనందం వేరవట్లేదు. దెర్ ఈజ్ నో జాయ్ఫుల్ ఆర్ ప్లేజెంట్ గ్రేటర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని మాట కంట విలువైంది కానీ ఆనందింపజేసేది కానీ వేరొకటి లోకంలో కనిపించటం లేదు. మనల్ని ఆ ఉల్లాసం చేసేది వాక్యం చదువుతుంటే దేవుడు ఎంతగా తెలియపరుస్తున్నాడా నాతోనే, ఎంతగా నాతో మాట్లాడుతూ ఉన్నాడా అని తెలియపరిచేటువంటి వాక్యము, నీతో మాట్లాడినటువంటి పుస్తకము, నిన్ను గమనించినటువంటి గ్రంథము, నిన్ను గమనించినటువంటి దేవుడు ఉన్నదంటే ఒకే ఒకటి, అది పరిశుద్ధమైనటువంటి గ్రంథము. అదే పరిశుద్ధమైనటువంటి గ్రంథము, అదే జీవ గ్రంథము. అయితే మరి దివారాత్రులు ధ్యానం చేస్తే మరి ఈ మాట కీర్తనాకారుడు మనకే చెప్పాడా, లేకుంటే ఈ లోకంలో అనేక మందికి తెలియజేశాడా? ఒకసారి చూద్దాం. ఆ రెఫరెన్స్ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరుడా, యెహోషువతో మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడు ఆ యొక్క మోయాబు దేశంలో ఆయన ఆగిపోయాడు. మోయాబు దేశంలో ఆగిపోయి మోయాబు పర్వతం మీద ఆగిపోయాడు. ఆయన కనాను దేశానికి ప్రవేశం లేకపోయింది. ఆయన దేవుని పిలుపు మేరకు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాయకుడు యెహోషువ అని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకొని మోషే 3 రాజులను జయిస్తే 33 రాజులను జయించాడు యెహోషువ. అంత ఘనతనిచ్చాడు ప్రియమైన సహోదరుడా, అంత ఘనతనిచ్చాడు. ఈరోజు ఎంత ఘనతనిచ్చాడు అంటే 33 దేశాలతో యుద్ధం చేశాడు. 33 రాజులను జయించుకొచ్చాడు. అయితే ఆయన ఈ జయించడానికి కారణము, ఆ దీవెన రావడానికి కారణము ఒకటే ఒకటి మాట. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. డోంట్ ఎస్కేప్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు నువ్వు బోధించక తప్పిపోకూడదు. ప్రతి మాట నువ్వు తెలియచేయి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మందిని వెనకాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ మాటలు తెలియచేయి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. జీవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, ఎందుకంటే ఆయన మాట 2 అంచులు గల ఖడ్గము, ఆయన మాట వెలిగించేటువంటి దీపము, ఆయన మాట నీకు జీవం ఇచ్చినటువంటి జీవము. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. అంటే ఆయన మాటలో జీవం, ఆయన మాటలో సత్యము. నశించుచున్న వారిని రక్షించును నీ మాట అంటే ఆయన మాట అని చేతను ఆయన అంటున్నాడు కదా. దానిలో అంటే ఈ యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే యెహోషువ అనే మాటలో, అది కీర్తనాకారుడు అనే మాటలు ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాటలు అంటే యెహోషువతో ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నాడు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. నీవు పాపపు మార్గంలోనికి వెళ్ళవు, తప్పుడు మార్గంలోనికి వెళ్ళే ఛాన్స్ లేదు ఈరోజు నీకు. ఇదిగో ఈ నూతన సంవత్సరంతో నీకు దేవుని వాక్యం వస్తుంది. ఈరోజు నీకు ఈ కొత్త సంవత్సరపు వాక్యము, ఈ కొత్త సంవత్సరపు వాగ్దానము ఏమిటో తెలుసా? నీ ధర్మశాస్త్ర గ్రంథం ముందు నీవు బోధింపు తప్పకపోకూడదు. దానిలో రాయబడిన వాడు అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. నీకు తెలుసా నీ మార్గం వర్ధిల్లాలంటే ఏం చేయాలో? నీ మార్గం, నీ జీవితం బ్లెస్సింగ్ కావాలంటే, నీకు బిడ్డలు కలగాలంటే, నీకు మంచి దీవెన కావాలంటే, నీకు సమస్తము నీకు మేలుకరంగా ఉండాలి అంటే ఇగో దివారాత్రము దానిని ధ్యానించు. దేవుని వాక్యం ఏం చెప్తుందో నాడు, అందుకే అంటున్నాడు వాటన్నిటి ప్రకారము చేయుటకు, దానిలో ధర్మశాస్త్రంలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడము.
చూడండి, యెహోషువతో ఈ మాట చెప్పినప్పుడు అలాగేనయ్యా, అందుకే ఇంకో మాట ఇలా ఉన్నట్లయితే ఏ మనుష్యుడు దెర్ ఈజ్ నో ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ, నీ ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవజాలలేడు, నిలబడలేడు నీ ఎదుట. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు కదా. ఇంకా యోబు గ్రంథము 23:12 చూస్తే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన పెదవుల ఆజ్ఞను చూసావా, ప్రభు వారు ఇచ్చినటువంటి మాటను ఏనాడు కూడా నేను దాటలేదు అంటున్నాడు యోబు గారు. నేను విడిచి తిరగలేదు. యెహోషువతో చెప్తూ ఉన్నాడు, దావీదుతో చెప్తూ ఉన్నాడు. యోబు కూడా ఇదే మాట అంటున్నాడు. మరి నువ్వేమంటావు? నూతన సంవత్సరంతో ఆలోచించు. 25 వరకు ఒక లెక్క, 26 నుంచి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇదిగో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. నేను ఎక్కువగా ఎంచాను. నా సొంత అభిప్రాయం కంటే ఆయన మాటలే నాకు విలువైనవి, నా మాటలు కాదు. యోబు సామాన్యుడు కాదండి, ఒక దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఆ యొమెన్ అనేటువంటి దేశం, అది దుబాయ్, ఒమెన్ అనేటువంటి దేశాలు అవి. ఆ దేశాల్లో అప్పుడు పాత పేరు ఊజు అనే దేశము, ఇప్పుడు అది యెమెన్గా మారింది, యుఏఈగా మారింది, దుబాయ్ అంటా ఉందండి. అటువంటి దేశాల్లో ఒక పెద్ద ఆస్తిపరుడండి, పెద్ద ఆస్తిపరుడండి ఆయన. అటువంటి వ్యక్తి అంటున్నాడు కదా, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఈరోజు నువ్వు తిరుగుతావా ప్రియమైన సహోదరుడు, సహోదరి? ఆలోచన చేయి. ఇంకా కీర్తనాకారుడు 48:8 అంటున్నాడు కదా, నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం ఎక్కడ ఉందండి? కీర్తనాకారుడు దావీదు అంటూ ఉన్నాడు కదా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తమే నెరవేరుస్తాను. యోబు అంటున్నాడు, నా స్వాభిప్రాయం కంటే విలువైంది నీ మాటలు. దావీదు అంటున్నాడు, నీ చిత్తమే, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది, నా హృదయంలో ఉన్నదయ్యా. అయ్యా, నా హృదయంలో ఉంది. నేను ఖచ్చితంగా నీ మాట విను. ఈరోజు ఆ మాట విన మనసు నీకుందా? 26లో ఆ మాట ఉంటే నీకు ధన్యత, ఆ మాట ఉంటే నీకు దీవెన. ఇంకెవరెవరు ఏం మాట్లాడారో చూసినట్లయితే, ఇంకా కీర్తనాకారుడు నీ ధర్మశాస్త్రం సంతోషము నీని ఎడల నా శ్రమయందు నేను నశించి 119:92 అంటున్నాడు కదా దావీదు కీర్తనాకారుడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం నీని ఎడల. అంటే ధర్మశాస్త్రం సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. నీ ప్రశ్నకు సమాధానం ఉంది, నీకు నెమ్మది ఉంది, నీకు మంచి ఉజ్వలమైనటువంటి జీవితం ఉంది కదా. ద బ్రైట్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి గివెన్ టు యూ by the word of God. When you hear word of God and follow the word of God and lead the word of God by the Lord, then you are blessed. అందుకే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని ఇవ్వకపోతే నా శ్రమ యందు నేను శ్రమలో నేను నశించిపోతాను. ఎన్నో శ్రమలు వచ్చాయి నాకు. ఒకవేళ నీ ధర్మశాస్త్రం నా దగ్గర లేకపోతే నేను కూడా వారి వలె, ఈ లోకస్తుల వలె, ఇదిగో ఏ ఫ్యాన్కో హ్యాంగింగ్ అయిపోయేవాడిని, ఏ నూతిలోనో శవమైతే తేలేవాడిని, ఏ పట్టాల కింద ఉండేవాడిని. ఎందుకంటే క్షణికావేశం నన్ను తీసుకెళ్తూ ఉండేది. కానీ నీ ధర్మశాస్త్రము నాకు నా శ్రమయందు నేను నశించిపోయి ఉండేవాడిని. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని ఇస్తుందయ్యా. అందుకే 1000 కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు లేదు. 1000 కొలది వెండి బంగారు నాణేలు, ఎన్ని బంగారు నాణేలు. కానీ ఈ బంగారం వద్దు, ఈ వెండి వద్దు, నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
దానికంటే వెండి బంగారాల కన్న మిన్నయైనది. అంటే నా యేసు ప్రేమ వెండి బంగారాల కంట మిన్నయైనటువంటిది ఆయన ప్రేమ, ఆయన మాట. అందుకే ఇర్మియా 97-99 చూస్తున్నాం. 19వ కీర్తనలో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమల్లా ప్రభువారు అన్నారు కదా, రవివారాతో ధ్యానించుకుని అదే పనిలో ఉన్నాడండి దావీదు. అందుకే దావీదు వంశంలో నుంచి ఒక్కడైనా ప్రతిసారి ఆయన వంశంలో నుంచే రాజుగా నిలబెట్టాడు దేశంలో. ఆయనకి ఇచ్చినటువంటి దేవుని ప్రపంచంలో ఎవరికి లేదండి. ఆ దేవుని ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడు. దినమెల్లా దేవుని దానిని ధ్యానించున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయించున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నానయ్యా, నీ చట్టాలను ధ్యానిస్తున్నాను. దేవుని చట్టాలను ఎవరైతే ధ్యానం చేస్తాడో ఇదిగో నీకు అంత గొప్ప దీవెన. అందుకే తీమోతితో అంటూ ఉన్నాడు కదా, 1 తీమోతి 4:15 అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి ఎందే సాధకము చేసుకున్నాము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, 26లో దీవించబడాలంటే, 2026లో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే అందరికీ కనబడే నిమిత్తము వీటిని మనస్సులో పెట్టుకో. నీ అభివృద్ధి కనబడుతుంది లోకానికి, నీ అభివృద్ధి కనబడుతుంది, నీలో దీవెన కనబడుతుంది సొసైటీకి, నీ క్షేమం కనబడుతుంది ఈ యొక్క సమాజానికి. నీలో గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తావు అంటే కారణము దేవుని వాక్యం నుండి సాధకము చేసుకొనుము అని తీమోతితో పౌలు గారు రాస్తూ ఉన్నారు. అందుచేతనే లూకా రాసిన లూకా సువార్తలో 18:7 అంటూ ఉన్నాడు కదా, దివారాత్రము తాను ఏర్పరచుకుని వారు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రుల్లో నన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు న్యాయం తీర్చే దేవుడు. లూకా సువార్త 18:7 మాటలో ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు, ఇవాళ నువ్వు నన్ను ఏర్పరచుకునబడ్డాము, దివారాత్రులు ఆయన గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 25 గతించిపోయింది, 26లో నీకు దీవెన కావాలంటే, నీ దీవెన కావాలంటే దివారాత్రము ఈ దినము నుంచి దేవుని కట్టడలను అనుసరించు, దేవుని మాటలు ధ్యానం చేయు. తప్పిపోయింది ఏది తప్పిపోకుండా నువ్వు దాని ప్రకారం జీవించు. నువ్వు మంచి స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అతను ఇంకేమంటున్నాడు తెలుసు, అలాగుంటే అతను నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలము, తన సీజన్లో ఆ ఫలము, మామిడి పళ్ళ సీజన్లో మామిడి పళ్ళు, జీడిపళ్ళు సీజన్లో జీడిపళ్ళు, పనస పళ్ళు సీజన్లో పనస పళ్ళు, తన కాలం ముందు ఫలం ఇచ్చేస్తుందన్నమాట ఆ చెట్టు. అలాగూ నువ్వు ఉంటావు, అతడు చేయనిదంతయు సఫలమగు. కాబట్టి ఈ సంవత్సరము నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ప్రియమైన సహోదరుడా ఆలోచన చేయి, ప్రార్థన చేద్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని కనికరించు ప్రభా. 2025 వరకు చేసిన ప్రతి పాపమును, దోషమును మనం క్షమించు నాయనా. ఈ సంవత్సరం నీతో మేము గడపాలని ఆశగా ఉంది, ఆశ మాలో నెరవేర్చు నాయనా. నీ కృప కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో సమర్పించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.